హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఇవి కొద్దిగా వేపుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నేను వేపుతాను. జీలకర్ర, కారం పొడి, వెల్లుల్లి, సాల్ట్, చింతపండు నానబెట్టుకోవాలి, పసుపు. ఇవి తాలింపు పెట్టుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఆయిల్ వేస్తున్నాను ఆనియన్ వేపుకోవడానికి. ఆనియన్ కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే బాగుంటుంది. ఇక్కడ ఆనియన్ వేగుతుంటాయి. అంతలోపు మిక్సీలో ఇవి వేసుకుందాము. పల్లీలు, జీలకర్ర, కారం పొడి, తగినంత సాల్టు, వెల్లుల్లి. ఇవి మిక్సీకి పడతాను. ఇలా మిక్సీ పట్టాక చింతపండు రసము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాను. చింతపండు వేసాక ఇలా అయింది. ఇవి కూడా ఇంకా బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇంకా కొద్దిగా వస్తే బాగుంటుంది. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కాబట్టి ఇక వేస్తున్నాను. కచ్చా పక్క మామూలుగా సింపుల్గా ఇట్లా 1-2 సార్లు అనాలి. మిక్సీకి వేసాక ఇలా అయింది. బౌన్లోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపుకు ఆయిల్ వేసాను 2 స్పూన్లు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చేతికి తడింది అయింది, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు పెట్టాక ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎక్కడైనా టూర్లు వెళ్తే చపాతీకి, రోటికి తినడానికి టూర్లు వెళ్ళినామంటే 3-4 రోజుల వరకు ఖరాబ్ కాదండి. నేను టూర్లు వెళ్ళేటప్పుడు కంపల్సరీ చట్నీ చేస్తాను. 3-4 రోజులు ఖరాబ్ కాదండి. ఒక్కసారి చేశారనుకో ఆ టేస్ట్ మళ్ళీ వదలలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంటుందో మీరు తిని చూసి, మీరు చేసి ట్రై చేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.